నా పిల్లలు ఒక మంచి స్కూల్లో జాయిన్ చేశాను, మంచిగా చదువుకుంటున్నారు. నా పిల్లలు ఒక కాలేజీలో జాయిన్ చేశాను, పర్లే వాళ్ళు మంచిగా చదువుకుంటున్నారు. నా పిల్లలు ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో ఉంది, వాళ్ళు హాయిగా చదువుకుంటున్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు సర్ది పెట్టుకుంటున్నారు. కానీ వారికి తెలియదు, చాలా మించిపోయిన తర్వాత ప్రమాదకరమైనటువంటి స్థితిలో వారు పసిగట్టవలసినటువంటి స్థితి వస్తుంది. కానీ ఆ సమయంలో కడుపు కోత తప్ప వేరేది ఏం లేదు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ రోజుల్లో 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు, 28 సంవత్సరాల లోపు యువత తనువు చాలిస్తూ ఉంది. తనువు చాలించి వారి తల్లిదండ్రులని కోలుకోలేనటువంటి దెబ్బతీస్తూ ఉన్నారు, అనగా కడుపు కోత మిగిలించిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే, ఈ యొక్క చెడు వ్యసనం వలన, ఈ డ్రగ్స్ వలన వాళ్ళు స్టార్టింగ్లో సరదాగా దోస్తుల ద్వారా లేకుంటే ఫ్రెండ్స్ ద్వారా ప్రారంభమైనటువంటి ఈ యొక్క చెడు వ్యసనం అనేది వారిని ఆగట్టుకొని వారి జీవితాలను అతలాకుతలం చేసింది. అందులోకి వెళ్ళి వాళ్ళు బయటపడలేక, కక్కలేక, మింగలేక సైకోలుగా తయారైపోతున్నారు. ఈ రోజులు చూడండి, 12 సంవత్సరాల అబ్బాయి, 8 సంవత్సరాల అబ్బాయి, 10 సంవత్సరాల అబ్బాయి, 15 సంవత్సరాల లోపు అబ్బాయిలు, పిల్లలు అత్యాచారాలకు పాల్పడుతూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు ఆడపిల్లల్ని. నేరస్తులుగా వాళ్ళు పరిగణించబడుతూ ఉన్నారు. ఎంత ఆవేదనకరం అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. యువత ప్రమాదకరమైనటువంటి స్టేజ్లో ఉంది. అందుకే ఈ మధ్యలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క డ్రగ్స్ పైన విస్తృతంగా ప్రచారం జరగాలి, యువతలో మార్పును తీసుకురావాలి, యువతను కాపాడండి, ఆ యొక్క బానిసత్వంలో నుండి వారిని విడిపించండి అని చెప్పి బహిరంగంగా వారు పిలుపునిచ్చారు. వారు ఇచ్చినటువంటి పిలుపులో స్వచ్ఛంద సేవకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా ఉన్నాయి. అనగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాలిభాగస్తులై చేయి కలిపి అందరూ ముందుకొచ్చి ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారిని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి వేయవలసినటువంటి ఆవశ్యకత మన పైన ఉంది. దీన్ని కనుక మనము తరిమి వేయకపోతే, దీనిపైన మనము సరైనటువంటి పోరాటం కనుక చేయకపోతే 2030 కల్లా అసలు మన యొక్క తెలంగాణ రాష్ట్రం యువత